ఎండుమిర్చితో టమాటా చట్నీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. నేను ముందుగా కొన్ని పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి ఎండుమిర్చిని కొంచెం వేయించాలి. తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని 5-6 టమాటాలు బాగా కడిగి 4 ముక్కలు అలా కట్ చేసుకొని పెద్ద సైజులోనే కట్ చేసుకొని వేయించుకోవాలి. దాంట్లోనే ధనియాలు, వెల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసి అన్నీ బాగా ఉడికాక కాసేపు చల్లారనిచ్చి తర్వాత అన్నింటినీ గ్రైండ్ చేసుకోవాలి. నేను కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేశాను. సరిపడంత ఉప్పేసి గ్రైండ్ చేసుకోవాలి. లాస్ట్లో క్రష్డ్ ఆనియన్స్ కూడా వేశాను. దాంట్లో వేస్తే స్మూత్ అయిపోతుంది కాబట్టి నేను క్రష్ చేసుకొని యాడ్ చేశాను. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ ఆనియన్స్ వేయకుండా ఉంటేనే మంచిది. తర్వాత అదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, వెల్లిపాయలు, పసుపు, కొంచెం అల్లము, కర్రీ లీవ్స్, కరివేపాకు, కొత్తిమీర వేసి ఈ పచ్చడిలో కలుపుకుంటే మనకి ఎండుమిర్చితో టమాటా పచ్చడి రెడీ అయిపోద్ది. ఎండుమిర్చితో చేస్తాం కాబట్టి 1 వీక్ వరకు కూడా నిల్వ ఉంటుంది.